హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీశామ్ స్టోరీస్. మేమైతే ఏసీ చాలా రోజుల నుంచి యూజ్ చేయట్లేదండి. ఈరోజు దాన్ని ఒక చిన్న రూమ్‌లోంచి పెద్ద బెడ్‌రూమ్‌లోకి మార్చాలని చెప్పి ఓపెన్ చేయించాము. మొత్తం ఫుల్‌గా డస్ట్ ఫార్మ్ అయిపోయింది. సో, సర్వీస్‌తో పాటు మొత్తం రీఫిట్ చేయించాలనుకున్నాం. చూడండి ఒకసారి ఏసీ కండిషన్ ఎట్లా ఉందో. మొత్తం అంతా ఫుల్ డస్ట్ ఉంది లోపల. స్వింగ్ మోటర్‌నైతే ఎలకలు ఫుల్‌గా కొట్టిపెట్టాయి. మొత్తం స్క్రూస్ అన్నీ కూడా రస్ట్ ఫార్మ్ అయిపోయినాయి. చాలా రోజుల నుంచి యూజ్ చేయట్లేదు కదా! సో, దానివల్ల ఇట్లా రస్ట్ మొత్తం ఫార్మ్ అయిపోయింది. పాపం వాళ్ళైతే చాలా కష్టపడి అన్నీ ఓపెన్ చేశారు. మేమైతే యూజ్ చేయట్లేదు కదా! అంత పెద్ద డస్ట్ ఏమి ఉండదులే అని చెప్పి చాలా లైట్ తీసుకున్నామండి. చూస్తే మాత్రం మామూలు షాక్ కాదు. ఫుల్ డస్ట్ ఫార్మ్ అయిపోయింది లోపల. నిజంగా మెకానిక్స్ అయితే చాలా బాగా వర్క్ చేశారు. మొత్తం చాలా నీట్‌గా ఏ టు జెడ్ క్లీన్ చేశారు బ్లోయర్‌తో. వాటర్ గన్‌తో మొత్తం అన్నీ చాలా నీట్‌గా క్లీన్ చేశారు. చాలా బా అనిపించింది వాళ్ళ సర్వీస్ అయితే మాత్రం. చూసారు కదా! ఎంత డస్ట్ ఫార్మ్ అయిపోయిందో అసలు మొత్తము అదంతా ఫుల్‌గా డస్టు. మొత్తం చూస్తే ఆ ఎలకలన్నీ లోపలికెళ్ళిపోయి మొత్తం అన్నీ కొట్టేసినాయండి. వైర్లు గానీ, ఆ థర్మాకోల్ షీట్స్ గానీ మొత్తం అన్నీ ఎలుకలు కొట్టేసినాయి. అస్సలు దాన్ని పట్టించుకోలేదు చాలా రోజుల నుంచి. దీన్ని చూసిన తర్వాత అర్థమైంది. అలాంటి మిస్టేక్ అయితే అస్సలు చేయకూడదు. మధ్య మధ్యలో ఒకసారి ఓపెన్ చేయించాలన్న క్లారిటీ అయితే వచ్చింది. వాష్ చేసిన తర్వాత మాత్రం చాలా నీట్‌గా కొత్త పీస్‌లా అనిపిచ్చింది. చాలా బా చేశారు. మొత్తం అన్నీ పైప్స్ గానీ అన్నీ బా నీట్‌గా సెట్ చేశారు ఏసీకి. ఇప్పుడు ఈ రూమ్‌లో ఆ రూమ్‌లోంచి తీసిన తర్వాత ఇప్పుడు ఈ రూమ్‌లోకి తీసుకొచ్చి మొత్తం ఫిట్ చేస్తున్నారు. ప్రొవిజన్ అంతా సెట్ చేసుకొని, వాటర్ లెవెల్ గానీ అన్నీ పర్టిక్యులర్‌గా చెక్ చేసుకున్నారు. ఏ టు జెడ్ చెక్ చేసి నీట్‌గా చాలా నీట్‌గా ఫిట్ చేశారు ఏసీ. కండిషన్ అంతా బావుంది కదా! అని చెప్పి మేము పెద్దగా పట్టించుకోలేదండి. నెగ్లెక్ట్ చేసేసాం. అదే మేము చేసిన మిస్టేక్ అయిపోయింది. లోపలికి ఎలుకలెళ్ళిపోయి చాలా డ్యామేజ్ చేసినియి. బట్ ఏసీ అయితే ఓవరాల్‌గా బావుంది. కానీ చిన్న చిన్న డ్యామేజ్ అయితే అయ్యింది. బయట అవుట్‌డోర్ గూడా చెక్ చేసి చాలా బావుంది. దాన్ని క్లీన్ చేయాల్సిన అవసరం అయితే లేదని చెప్పేసన్నారు మెకానిక్. మొత్తం దానికి కావాల్సినవి చిన్న పైప్ ఏదో డ్యామేజ్ అయితే దాన్ని వెల్డింగ్ చేశారు. వెల్డింగ్ చేసి మొత్తం అంతా సెట్ చేశారు. తర్వాత ఆన్ చేసి మొత్తం అంతా చెక్ చేసుకొని మాకు ఏసీ చూయించారు. ఎట్లా ఏంటి అంతా అని చెప్పి. చాలా బావుంది. చాలా నీట్‌గా చేశారు. మీకు లాస్ట్‌లో ఏలూరులో ఎవరైనా ఏసీ వర్క్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు మెకానిక్ నెంబర్ కావాలంటే లాస్ట్‌లో యాడ్ చేస్తాము. మీకు కావాలనుకుంటే గనక వాళ్ళని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. Please subscribe my channel, See Sam Stories.